For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. Max TV భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురూజీ. అఖండ ఐశ్వర్యమస్తమా. నమస్కారం గురూజీ. సాధారణంగా మంగళవారం, శుక్రవారం డబ్బు ఎవరికి ఇవ్వకూడదని అంటుంటారు. అది ఎంతవరకు నిజం గురువు గారు? దాదాపుగా మనకి మంగళవారం ఇవ్వకూడదు అనేది శాస్త్ర విరుద్ధం. ఇవ్వకూడదని శాస్త్ర విరుద్ధం. శాస్త్రంలో చెప్పబడింది బుధవారం మాత్రమే డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. మీకు ఒకప్పుడు చూడండి, వాసవి బ్యాంక్ వినారనుకుంటే పేరు, వైశ్య బ్యాంకు, వాసవి బ్యాంకు, మీరు వినే ఉంటారు పేర్లు. వైశ్య బ్యాంక్ విన్నారు కదా, కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ బుధవారం బంద్ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు ఆ విషయం. కరూర్ వైశ్య బ్యాంక్ బంద్ ఉంటుంది, బుధవారం బంద్ చేస్తారు అంటే హాలిడే వాళ్ళకి. ఎందుకు అంటే బుధవారం రోజు ఎట్టి పరిస్థితులు కూడా మనము ఈ ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. బుధవారం కనుక మనం అప్పుగా ఇచ్చామా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే చిట్టి లాంటిదో ఇంకైనా పొదుపు చేస్తున్నాం కట్టాల్సిన సరే కూడా బుధవారం నాడు మీరు చేయకండి. కానీ శాస్త్రంలో లేనిది మంగళవారం ఇవ్వద్దు అనేది ఎవరు పెట్టారో తెలియదు, కానీ దాన్ని అనేక రకాల చెప్తున్న ధర్మాన్ని ఎవరికి వాళ్ళు దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మంగళవారము కుజుడి అధిపతి. కుజుడి అధిపతి మంగళవారం రోజున కనుక మనం అప్పు ఇచ్చినట్టయితే తిరిగి తొందరగా వస్తుంది. ఇది చాలా మంది తెలియదు. కుజుడికి ఎవరికి రుణాన్ని ఉంచుకోవాడు. కుజుడు ఎప్పుడు కూడా రుణం ఉంచాడు. ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు, తీసేసుకుంటున్నాడు. కాబట్టి కుజుడి ప్రీతి అయినటువంటి మంగళవారం రోజున మనం తప్పనిసరిగా ఈ చిట్టీలు కలడం కానివ్వండి, అప్పులు ఇవ్వడం కానివ్వండి, ఫైనాన్స్ వ్యాపారం చేస్తే తప్పకుండా మీ ధనం తిరిగి వస్తుంది. ప్రేక్షకులు బాగా గమనించండి, మంగళవారం ధనము ఇవ్వవచ్చును, ధనము తీసుకోవచ్చు. అప్పు తీసుకున్నా సరే వెంటనే తీర్చగలిగే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు మంగళవారం రోజున అప్పు ఇవ్వడం, తీసుకోవడం రెండు కూడా మీకు మంచిదే, అనుకూలంగా ఉంటుంది, సందేహం లేదు. ఇక రెండవది శుక్రవారం. శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు అంటే లక్ష్మీదేవి యొక్క వారంగా చెప్పబడింది కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవిని ఎవరికైనా ఇస్తే మళ్ళీ మనకి నష్టం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీవారం అంటే అందరూ చాలా మంది గురువారం లక్ష్మీవారం అంటారు, కానీ శాస్త్రంలో ఎక్కడ కూడా లక్ష్మీవారం గురువారం చెప్పలేదండి. లక్ష్మీవారం మనకి శుక్రవారం అని చెప్పబడింది. కానీ ఆ రోజున మన ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు అనేది మాత్రం ఈ లక్ష్మీదేవి శుక్రవారం కూడా పుట్టింది కాబట్టి అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజు కాబట్టి ఆ రోజు మనం ధనం ఇస్తే తిరిగి రాదేమో, లక్ష్మిని మనం ఇంటి నుంచి బయటికి పంపిస్తున్నాం అనే భావనతోనే ఎవరు కూడా ఆ శుక్రవారం డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. చాలా మంది దాన్ని సెంటిమెంటల్ గా లక్ష్మీదేవి రోజు ఇవాళ పూజ చేసుకున్నాం, లక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అనే భావంతో వాళ్ళు పూజ చేసుకుంటారు. కాబట్టి ఆ రోజు లక్ష్మిని ఎవరు బయటికి పంపించే ప్రయత్నం చేయరు. కనుక తప్పకుండా మీరు లక్ష్మి అంటే శుక్రవారం రోజున ధనం ఇవ్వకపోవడం అనేది కొంతమంది. బట్ శాస్త్రంలో చెప్పబడిందా, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బ్యాంకు వాళ్ళు శుక్రవారం ఖాళీ ఉంటుందిగా, శుక్రవారం వాళ్ళు సొమ్మేగా, బ్యాంకు వాళ్ళు సొమ్మేగా, సరే అందరూ సొమ్మైనా సరే ఇంట్రెస్ట్ ఇచ్చే వాడే కదా, మరి ఆ బ్యాంకు వాళ్ళు మనకి శుక్రవారం లోన్ శాంక్షన్ చేస్తున్నారుగా. కాబట్టి శుక్రవారం ఇవ్వకూడదని ఎక్కడ చెప్పబడలేదు. కేవలం మనకి లక్ష్మీదేవి అయినటువంటి శుభదినం కాబట్టి ఆ రోజు మనం డబ్బు ఇస్తే వెనక్కి రాదేమో, వాళ్ళు ఇబ్బంది పడతామని భావంతో ఎవరు కూడా లక్ష్మీవారం రోజున ఇవ్వరు, శుక్రవారం రోజు ఇవ్వరు. కానీ బుధవారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనం ఇస్తే మాత్రం నష్టమే కలుగుతుంది. బుధుడు ఎట్టి పరిస్థితుల్లో వాడు చాదస్తము అంటే బుధగ్రహాలు ఏంటంటే నపుంసకత్వం, అవతలి వాడి యొక్క ప్రేరణ వల్లనే వాడు డబ్బులు ఇవ్వాలి. వాడు కనుక డబ్బులు ఇవ్వకపోతే ఇక ఏ రోజు కూడా మనం తిరగాల్సింది తప్ప వాడి చుట్టూ. అందుకే బుధవారం డబ్బులు ఇస్తే తిరిగి వాడిని అలసిపోతుంది తప్ప తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కనుక బుధుడు అనేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని తొందరగా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కనుక బుధవారం ఇవ్వకూడదు. మంగళవారం రోజున మీరు తప్పకుండా అటువంటి ధనం సంబంధించిన విషయాల్లో మీరు తప్పకుండా ఇవ్వచ్చును, తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే లాభం. చిట్ ఫండ్స్ లో కూడా మీరు ఫస్ట్ చిట్టి ప్రారంభం చేసినప్పుడు కూడా మీరు మంగళవారం రోజు ఇచ్చుకుంటే అంటే ప్రారంభం చేస్తే తొందరగా చిట్టి కిస్తులు కట్టే అవకాశం అంటే ఈఎంఐలు ఉంటాయి, కిస్తులు ఉంటాయి. నేను మరొక విషయం చెప్తాను, ఈ హౌసింగ్ ఈఎంఐస్ కానివ్వండి, వాహన సంబంధ ఈఎంఐస్ కానీ తప్పకుండా మీరు ఫస్ట్ ఈఎంఐని మంగళవారం కట్టండి. ఫస్ట్ ఈఎంఐ మంగళవారం కట్టండి. ఇది నా స్వానుభవంలో చెప్తున్నాను. నా కారు విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ తప్పకుండా నేను దాదాపుగా అంటే తప్పుగా గొప్పగా చెప్పుకోవట్లేదు. నేను కారు కొన్నప్పుడు కానీ, ఇల్లు కొన్నప్పుడు కానీ మంగళవారమే దాన్ని రిజిస్టర్ చేయించుకున్నాను. మంగళవారం ఫస్ట్ ఈఎంఐలు కట్టాను. ఇప్పటికీ నాకు తొందరగానే ఏ రోజు కూడా దానికి ఆటంకం కలగలేదు. అది క్లీన్ ఈఎంఐ, నాకు క్లీన్గా ఉంది కాబట్టి తప్పకుండా అది అనుకూలంగా ఉంది. కనుక స్వీయ అనుభవం కూడా చెప్తున్నాను నేను. మీరు ఈఎంఐ ఫస్ట్ ఈఎంఐ మంగళవారం కట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు ఆ హౌసింగ్ లోన్ కానివ్వండి అంటే ఆటంకం లేకుండా. ఇలాగ మనం 20,000 పెట్టుకుంటాం, సో హౌసింగ్ లోన్ 20,000 పెట్టుకుంటాం, కార్ లోన్ కనీసం 5,000 పెట్టుకుంటాం. ఈ 5,000 కానీ 20,000 కానీ ఈ ఈఎంఐలకి ఎక్కడ ఆటంకం రాకుండా ఈజీగా సునాయాసంగా మీరు కట్టగలిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ధన్యవాదాలు గురూజీ. శుభం తల్లి.